హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఇప్పుడు ఎవల్యూషనరీ థియరీస్ ఆఫ్ రిలీజియన్ చూద్దాము. రిలీజియన్ అనేది ఏ కాన్సెప్ట్లో చూసినా మనకు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్సైటింగ్ టాపిక్ అనమాట. ఇప్పుడు ఈ ఎవల్యూషనరీ థియరీస్ ఆఫ్ రిలీజియన్ అనేది మనకి సోషియో కల్చరల్ ఆంథ్రపాలజీలో వస్తుందన్నమాట. ఆంథ్రపాలజీలో ఈ క్వశ్చన్ ఎవ్రీ ఇయర్ పక్క 15 మార్క్స్కి వస్తుంది. ఓకేనా, ఆంథ్రపాలజీలో ఓకేనా 15 మార్క్స్కి వస్తుంది అనమాట. ఒక్కసారి మీరు క్వశ్చన్ చూస్తే అప్పుడు మీకు అర్థమైంది ఆంథ్రపాలజీ ఎందుకు లిమిటెడ్ సిలబస్ అండ్ ఎందుకు అంత ఈజీగా కంప్లీట్ చేయగలమని. ఓకేనా, ఆర్టికల్ డీల్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. అండ్ ఫస్ట్ చూడండి అమ్మా, మనము 50,000 సబ్స్క్రైబర్స్ అనేది సురేష్ సార్ ఎల్టీఎక్స్ క్లాసెస్కి దాటడం అనేది జరిగింది అనమాట. సో మన యూట్యూబ్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఏ బిగ్ టన్ ఆఫ్ థ్యాంక్స్ అనమాట. ఎందుకంటే దిస్ ఈజ్ ది ఫీల్ గుడ్ మూమెంట్. మనము అంత పెద్ద అచీవ్మెంట్ చేయడం అనేది బికాజ్ ఆఫ్ యూ ఓన్లీ. సో ఖచ్చితంగా ఈ ఫీల్ గుడ్ మూమెంట్ని మీతో ఖచ్చితంగా మేము షేర్ చేసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ మనము మన ఇన్స్టిట్యూట్స్లో చాలా ఆప్షనల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆంథ్రపాలజీ నేను డీల్ చేస్తున్నాను. దిస్ ఇస్ శ్రీనివాస్. ఆంథ్రపాలజీ సిలబస్ మొత్తం చాలా లిమిటెడ్ అమ్మా. మీకు 4 monthsలో సిలబస్ మొత్తం కంప్లీట్ అవుతుంది. 4 months అంత ఈజీ అనమాట. నేను డైలీ బేసిస్ మీద క్లాస్ చెప్తాను. నా క్లాస్ అయిన తర్వాత మీరు అంత టైం ఒక 1 hour నేను క్లాస్ చెప్తాను. మీరు డైలీ ఒక 1 hour దాని మీద స్పెండ్ చేస్తే నెక్స్ట్ 4 monthsలో మీకు నోట్స్తో సహా చదవడం కూడా మొత్తం అయిపోతుంది అనమాట. సో అందుకని ఈరోజు ఒక టాపిక్ అనేది నేను తీసుకుంటున్నాను. ఒక్కసారి టాపిక్ చూడండి అమ్మా. థియరీస్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ రిలీజియన్, రైట్? థియరీస్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ రిలీజియన్లో మనం ఇప్పుడు ఎవల్యూషనరీ థియరీస్ అని చూస్తాము. ఎవల్యూషనరీ థియరీస్ ఏంటి అంటే ఒకేసారి ఇవి రావన్నమాట. ఇవి ఇవాల్వ్ అవుతూ ఉన్న నేచర్లో మనకు అలాగే రిలీజియన్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఎవల్యూషనరీ థియరీస్, రైట్? ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ ఏ విధంగా అనుకునేవాడు, సో దాని నుంచి ఎలా రిలీజియన్ వచ్చింది అనేది మనం చూస్తాం. దీంట్లో మెయిన్ మనం కొన్ని చూస్తాము. యూపీఎస్సీ వాడు క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. యానిమిజం చూస్తాము, దట్ వాజ్ గివెన్ బై టైలర్. అండ్ నెక్స్ట్ తర్వాత యానిమాటిజం అనే కాన్సెప్ట్ చూస్తాము. యానిమాటిజం దిస్ ఈజ్ గివెన్ బై మ్యారెట్. ఓకే, అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ న్యాచురిజం. This was given by Max Muller. And next totemism. This is given by Durkheim. Okay, Durkheim. And next monotheism మనందరికీ తెలుసు, రైట్? monotheism given by Schmitt and Lang. ఇవన్నీ చిన్న థియరీస్ అనమ్మా. మనం చూస్తున్నట్టు పెద్ద థియరీస్ కాదు. ఇవన్నీ కూడా చాలా ఈజీగా సింపుల్గా ఉండే థియరీస్ అనమాట. యానిమిజం బై టైలర్, యానిమాటిజం బై మ్యారెట్, న్యాచురిజం మ్యాక్స్ మల్లర్, టోటమిజం డర్కీమ్, మోనోథిజం స్మిట్ అండ్ లాంగ్. ఎవల్యూషనరీ థియరీస్. ఈ 5 థియరీస్ మీరు అలా గుర్తుంచుకున్నారంటే మీ హ్యాండ్లో ఎన్ని మార్క్స్కి ఇస్తారని చెప్పానమ్మా? 15 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి సమ్వేర్ అరౌండ్ యూ కెన్ స్టోర్ 10 to 11 మార్క్స్ అనేది పక్కా మీ చేతుల్లో ఉంటుంది. 10 to 11 మార్క్స్. ఓకే, సో ఖచ్చితంగా దీన్ని మనం వదులుకోకూడదు ఇటువంటి క్వశ్చన్స్ని. అందుకని అటువంటి క్వశ్చన్ అనేది నేను ఇప్పుడు డీల్ చేస్తున్నాను. చూడండి అమ్మా, 1 by 1. ఫస్ట్ ఆఫ్ ఆల్ యానిమిజం అంటే జనరల్గా అందరూ యానిమల్ అని అనుకుంటారు. నో, ఫస్ట్ ఆఫ్ ఆల్ యానిమా అంటే నథింగ్ బట్ సోల్ అన్నమాట. ఓకేనా, ఒక్కసారి చూద్దాం. కానీ ప్రీవియస్గా హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళు గ్రూప్గా ఉండేవారు కాదు కదమ్మా. ఎట్లా ఉండేవారు? ఇండివిజువల్గా ఉండేవారు అనమాట. వాళ్ళు ఇండివిజువల్గా ఉన్నప్పుడు వాళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీలింగ్స్ అనేవి వాళ్ళకి వచ్చేది. వాళ్ళకి చాలాసార్లు ఫియర్ అనేది వచ్చింది. ఎందుకు? ప్రజలందరూ కూడా ఎక్కడ నివసించేవారు? అడవుల్లో నివసించేవారు, రైట్? చాలా దూరంగా నివసించేవారు, ఎక్కువ మంది ఉండేవారు. సో నైట్ అయితే చీకటి అయ్యేది, వాళ్ళకి వెలుతురు తెలియదు, వాళ్ళ దగ్గర పవర్ లేదు, క్యాండిల్స్ లేవు, ఏమీ లేవు, అండ్ జంతువులు తిరుగుతూ ఉండేవి. సో ఆ టైంలో వాళ్ళకి ఫియర్ అనేది కలుగుతుంది అండ్ యాంగ్జైటీ కూడా కలుగుతుంది. అంటే ఏంటి? లేడీ అనేవాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నారనుకోండి, బేబీ డెలివరీ అవుతుంది, ఆ బేబీ బతుకుతుందో లేదో తెలీదు, ఆ లేడీ బతుకుతుందో లేదో తెలీదు. అటువంటి టైంలో చాలా యాంగ్జైటీ ఫీల్ అవుతారు. ఫియర్, యాంగ్జైటీ ఇవన్నీ కూడా అట్లాగా ప్రతి ఒక్కరికి రావడం జరిగింది అనమాట. ఈ ఫియర్, యాంగ్జైటీ ఇవన్నీ కూడా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ లాంటివి. ఈ సైకాలజీని క్లియర్గా వాళ్ళు అర్థం చేసుకోలేదు కాబట్టి వాళ్ళు ఒకటే అనుకున్నారు, ఎస్ ఇవి నాకు అర్థం కావట్లేదు కాబట్టి దీన్ని ఎవరో నడిపిస్తున్నారు. ఎవరు వాళ్ళు? దట్ ఈజ్ నథింగ్ బట్ గాడ్.
ఓకే, అంటే గాడ్ ఇటువంటివన్నీ చేస్తున్నాడు. అయితే సో వీ షల్ ఫాలో బికాస్ ఆఫ్ హిస్ ఫెయిత్ యాజ్ రిలీజియన్ అన్న కాన్సెప్ట్ అనేది వచ్చింది అనమాట. సో దాంతో ఈ ఫియర్, యాంగ్జైటీ ఇటువంటివన్నీ పోవాలంటే ఒక రిలీజియన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్ థాట్ ఎస్ ఇవన్నీ కూడా ఎక్కడుంటాయి, యానిమా, సోల్కి సంబంధించినవి. దీన్ని ఎవరిచ్చారమ్మా? దిస్ వాజ్ గివెన్ బై టైలర్, రైట్. టైలర్ ఇవ్వడం అనేది జరిగింది, రైట్. టైలర్ అనే వ్యక్తి ఈ కాన్సెప్ట్ని ఇవ్వడం జరిగింది. ఎస్, అతను ఏం చెప్తారంటే ఒక్కసారి చూడమ్మా, ప్రతి హ్యూమన్ బీయింగ్లో కూడాను చాలా ఈవెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. నథింగ్ బట్ ప్రతి జీవితంలో కూడా డెత్ అనేది జరుగుతుంది, బర్త్ అనేది జరుగుతుంది, డ్రీమ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఎస్, సో ఏంటి వీటన్నిటికీ కారణం కూడా సోల్ మాత్రమే. అంటే ప్రతి ఇండివిజువల్లో కూడా 2 సోల్స్ ఉంటాయి. వాళ్ళు అలానే అనుకునేవారమ్మా, ప్రతి ఇండివిజువల్లో కూడా టూ సోల్స్ ఉంటాయి. ఒక సోల్ ఎప్పుడు వస్తుంది? మార్నింగ్కి వస్తుంది. ఒక సోల్ అంట మార్నింగ్కి వస్తుందంట, నైట్కి రెండో సోల్ వస్తుంది. నైట్కి ఏంటి, మనం పడుకున్న టైంలో ఒక సోల్ వస్తుంది, మార్నింగ్ టైంలో ఒక సోల్ వస్తుంది. ఓకే, నైట్ ఒక సోల్ వచ్చింది, అది పొద్దున్నే వెళ్ళలేదు అనుకోండి, అంటే మార్నింగ్ వచ్చిన సోల్ రాకపోతే నైట్ సోల్ వెళ్ళిపోతుంది. అప్పుడు హ్యూమన్ బీయింగ్ అనేవాడు కదలడు. దట్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ డెత్ అని వాళ్ళు అనుకునేవారు. అంటే చావు ఇంకెక్కడా రాదు, మన బాడీలో ఉన్న సోల్ అనేది విడిచిపెట్టి మళ్ళీ బ్యాక్కి రాకపోతే దాన్నే డెత్ అని అంటారు. అందుకే పూజలు చేస్తారనమాట. చనిపోయిన వెంటనే పూజ చేసి దానికి రిక్వెస్ట్ చేస్తారు, ఎస్ సోల్ నువ్వు మళ్ళీ ఎక్కడున్నా కూడా తిరిగి ఈ బాడీలోకి ప్రవేశించు అనేసి. ఆ బాడీలో వినలేదు అనుకోండి, ఆ సోల్ రాలేదు అనుకోండి, ఇక నథింగ్ బట్ అతను చనిపోయినట్టే మీనింగ్ అనమాట. సో ఫస్ట్ కైండ్ ఏంటమ్మా? సోల్ అంటే యానిమా అంటే నథింగ్ బట్ సోల్ అనమాట. ఎర్లియెస్ట్ ఫార్మ్ ఆఫ్ రిలీజియన్ అనమాట. దిస్ వాజ్ ది ఎర్లియెస్ట్ ఫార్మ్ ఆఫ్ రిలీజియన్ అని టైలర్ అంటూ ఉంటాడనమాట. సో మనకి ఫస్ట్ ఏముండేది? యాన్సెస్టర్ వర్షిప్ అనేది వచ్చింది కదా. సో ఈ విధంగానే యాన్సెస్టర్ వర్షిప్ అనేది వచ్చిందనమాట. యాన్సెస్టర్ వర్షిప్ అంటే మనము ఎవరిని పూజిస్తాము? మన పూర్వీకులను అనమాట. మన పూర్వీకులకి రిక్వెస్ట్ చేస్తామన్నమాట. ఎస్, ఇప్పుడు నేను పడుకుంటున్నాను, రెండో సోల్ అనేది నా బాడీలోకి రావాలి, రేపు పొద్దున్న అయ్యేసరికి ఇది వెళ్ళిపోవాలి, కొత్త సోల్ అనేది రావాలి అని రిక్వెస్ట్ చేసేవారనమాట. సో యాన్సిస్టర్ వర్షిప్ అనేది మనకి ఈ విధంగా స్టార్ట్ అయ్యిందని చెప్పేసి టైలర్ చెప్తాడు. దిస్ ఈజ్ ద థియరీ అనమాట. అర్థమైంది కదమ్మా? అంతే, ఇంకా దీనికన్నా ఇందులో రాయాల్సింది ఏమీ కూడా మనం ఉండదు. ఓకేనా? ఎస్. సో ఇప్పుడు నెక్స్ట్ థియరీ ఏంటో చూద్దాం. నెక్స్ట్ థియరీ యానిమాటిజం గివెన్ బై మ్యారెట్ అనమాట. మ్యారెట్ ఏం చెప్తాడంటే టైలర్ చెప్పింది కరెక్ట్ కాదు, అతను చెప్పినట్టు సోల్తో సంబంధం లేదు. అయితే ఏంటి? సోల్తో సంబంధం లేకపోతే అయితే ఏం జరుగుతుంది అంటే దేర్ హీ సేస్ సమ్ రా ఇంపర్సనల్ ఫోర్స్. నేను చెప్తాను స్టోరీ కూడాను. సమ్ రా ఇంపర్సనల్ ఫోర్స్, ఇంపర్సనల్ పవర్ ఇన్ ఎవ్రీ మెటీరియల్లో ఉంటుంది. ఇన్ ఎవ్రీ మెటీరియల్ ఆబ్జెక్ట్. ఓకేనా? సి ఏమవుతుందంట, ఒక చిన్న స్టోరీ చూడండి. ఒక వ్యక్తి అట్లాగా నడుచుకొని వెళ్తున్నాడు. అప్పట్లో ఎవరు లేరు కదమ్మా. సో ఒక టైగర్ అనేది వచ్చింది. ఆ టైగర్ వచ్చిన వెంటనే కూడా ఈ వ్యక్తి నడుచుకొని అలా పరిగెట్టి వెళ్తాడనమాట. ఈ టైగర్ మాత్రం వెంబడిస్తుంది. ఇంకా అతనికి దిక్కు లేక ఏమైంది, ఒక కొండ వచ్చిందనమాట. ఒక కొండ, ఆ కొండ దగ్గరికి ఆగిపోయేసరికి ఏమైంది, సడన్గా అక్కడ పైన ఉన్న రాయి ఏదో స్పీడ్గా ఫట్ కిందకు జారుతూ వచ్చి ఆ టైగర్ని గుద్దేసింది అనమాట. టైగర్ని గుద్దేసరికి టైగర్ వెనక్కి పారిపోయింది. ఆ వ్యక్తి అమ్మయ్య నన్ను ఎవరో రక్షించారు అని చూసేసరికి అది రాయి అనమాట. అప్పుడు ఎస్, ఈ రాయిలో ఎవరో దూరారు, అతనే నథింగ్ బట్ గాడ్. ఈ రాయిలో ఎవరున్నారంట? గాడ్ అనమాట. అందుకనే సమ్ రా ఇంపర్సనల్ పవర్ అనేది ఎవ్రీ మెటీరియల్ ఆబ్జెక్ట్లో ఉంటుంది. సో అప్పటి నుంచి ఈ వ్యక్తి ఏమనుకుంటారు, ఎస్ మా దేవుడు కానీ మా తాత ముత్తాతలు కానీ ఆ రాయిలోకి దూరి నన్ను రక్షించారు. సో ఈ రోజు నుంచి నాకు ఈ రాయి అనేది ఒక గాడ్, ఒక రాయి అనేది నాకు గాడ్ అనమాట. నన్ను రక్షించింది కాబట్టి ఆ రాయే నా దేవుడు. అంటే యానిమాటిజంలో అయితే యానిమల్ కానీ లేదు అంటే ఇట్లాంటి బీయింగ్స్ని కానీ మనం తీసుకుంటాము. సరే యానిమల్ అయితే ఏంటి? ఓకే, ఇప్పుడు టైగర్ వచ్చింది, ఆపోజిట్లో ఈ టైగర్ని తినడానికి కొన్ని హైనాస్ వచ్చాయి, లేదంటే ఒక 3-4 లయన్స్ వచ్చాయి, లేదంటే ఎలిఫెంట్స్ ఒక 5-6 ఎలిఫెంట్స్ వచ్చాయి. ఆ 5-6 ఎలిఫెంట్స్ వచ్చేసరికి టైగర్ అనేది భయపడింది. సో ఇప్పుడు అమ్మయ్య ఎలిఫెంట్ నన్ను రక్షించింది అంటే
ఎలిఫెంట్లో గాడ్ ఉన్నాడు, దేవుడు నన్ను రక్షించాడు, లేదంటే మా తాత ముత్తాతలు ఒక 5 ఎలిఫెంట్స్ లాగా వచ్చారు, టైగర్ని పంపించేశారు, ఈ రోజు నుంచి నేను ఎలిఫెంట్కి దండం పెడతాను. దట్ ఈజ్ నథింగ్ బట్ యానిమాటిజం. ఏంటంటే ఒక బిలీఫ్ అనమాట. ఏంటి? సమ్ రా ఇంపర్సనల్ పవర్ అనేది ఎవ్రీ మెటీరియల్ ఆబ్జెక్ట్లో ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాము? గాడ్ని మనం యాంథ్రపోమార్ఫైజింగ్ చేస్తున్నాము. ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. యాంథ్రపోమార్ఫైజింగ్ ఇది దీంట్లోనే కాదమ్మా, ఇన్ జనరల్గా కూడా యూజ్ చేస్తాము. అంటే ఏమీ లేని దేవుడిని హ్యూమన్ బీయింగ్ లాగా కన్వర్ట్ చేస్తున్నాము. దాంట్నే యాంథ్రపోమార్ఫైజింగ్ అని అంటామన్నమాట. దేవుడికి హ్యూమన్ క్యారెక్టరిస్టిక్స్ ఇస్తాం. ఇప్పుడు కూడా మనం ఏంటి, రాముడు, దేవుడు వీళ్ళందరినీ ఎలా చూస్తాం? హ్యూమన్స్ లానే చేస్తామన్నమాట. హ్యూమన్స్ లానే చేస్తాం. వాళ్ళు సూపర్ పవర్స్ ఎట్లా ఉంటాయో మనకు తెలియదు కాబట్టి వాళ్ళని హ్యూమన్ బీయింగ్స్ లాగా కన్సిడర్ చేసి వాళ్ళకి సమ్ పవర్స్ అనేవి అటాచ్ చేస్తామన్నమాట. సో దీన్ని యానిమాటిజం అని అంటారు. దీన్ని చాలా చోట్ల మోనాయిజం అని కూడా అంటారు. ఏమంటారమ్మా? మనాయిజం అని అంటారు. అండ్ పాలినేషియన్, మాలినేషియన్ కంట్రీస్లో దీన్ని మనాయిజం అని అంటారనమాట. ఓకే, పాలినేషియన్ ఐలాండ్స్ అంటే నథింగ్ బట్ ఆస్ట్రేలియా దగ్గర ఉన్న పాపా న్యూగిని, ఈ ఐలాండ్స్ అన్నిటిని కూడా పాలినేషియన్ ఐలాండ్స్ అని అంటారు. అండ్ ఇండియాలో దీన్ని బొంగాయిజం అని అంటారు. బొంగాయిజం ఇన్ ఇండియాలో దీన్ని బొంగాయిజం అని అంటారనమాట. ఇది ఈ యానిమాటిజం. అర్థమైంది కదమ్మా? యానిమిజం అంటే నథింగ్ బట్ సోల్, యానిమాటిజం అంటే సమ్ రా ఇంపర్సనల్ ఫోర్స్ ఇన్ ఎవ్రీ మెటీరియల్ ఆబ్జెక్ట్ని యానిమాటిజం అని అంటామన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ థియరీ చూద్దాం. చూడండి అమ్మా, థియరీ న్యాచురిజం పేర్లోనే ఉంటుందమ్మా, మనం ఏం కష్టపడక్కర్లేదు, ప్రతిదీ కూడా నేమ్లోనే ఉంటుంది. బట్ ఎవరు ఇచ్చారో మనం చూడాలి. న్యాచురిజం వాజ్ గివెన్ బై మ్యాక్స్ మల్లర్ అనమాట. ఈ మ్యాక్స్ మల్లర్ ఏం చెప్తాడంటే, టైలర్ చెప్పినట్టు, మ్యారెట్ చెప్పినట్టు అక్కడ ఇక్కడ ఉండడు. మనము అంటే స్టార్టింగ్ ప్రజలు ఏమనుకునేవారంటే, దే హ్యావ్ లవ్ అండ్ యాటిట్యూడ్. ఏంటంట? యాటిట్యూడ్ ఆఫ్ లవ్ అండ్ రెవరెన్స్ టువర్డ్స్ నేచర్ అన్నమాట. అంటే ఏంటి చూడండి, అలా కామ్గా ఉండేసరికి ఫుల్గా చెట్లన్నీ ఎగిరి గాలి విపరీతంగా వేసేదన్నమాట. అంటే పవర్ అనేది చెట్లకు ఉంది, నేచర్కు ఉంది. గాలి స్పీడ్గా వేస్తుంది అంటే గాలికి ఉంది. వర్షం పడుతుంది, అన్నీ మూవ్ అయిపోతున్నాయి అంటే వర్షానికి పవర్ ఉంది. అంటే ఇవన్నీ కూడా ఏంటంట, వీటన్నిటికీ పవర్ అనేది ఉంది. దాన్నే యాటిట్యూడ్ ఆఫ్ లవ్ అండ్ రివరెన్స్ అంటారనమాట. దిస్ ఈజ్ ది ఎర్లియెస్ట్ ఫార్మ్ ఆఫ్ రిలీజియన్ అని మ్యాక్స్ మల్లర్ అనేవాడు చెప్తాడనమాట. ఇదంతా ఎలా వచ్చింది? బికాజ్ ఆఫ్ డిసీజ్డ్ మైండ్. హ్యూమన్ మైండ్ డిసీజ్డ్ అంటే నథింగ్ బట్ దాన్ని ఏ విధంగా అనాలో తెలియక మనము ఏదో ఒక గాడ్ నేమ్ దానికి పెట్టేవాళ్ళం. డిసీజ్డ్ మైండ్ విత్ డిఫెక్టివ్ లాంగ్వేజ్ అని చెప్పడం జరిగింది. ఎందుకు డిఫెక్టివ్ లాంగ్వేజ్ అన్నానో కూడా చూద్దాం అనమాట. వాళ్ళు పలికేటప్పుడు ఎలా పలుకుతారంటే, ఒకసారి చూడండమ్మా, నథింగ్ బట్ ఇక్కడ సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అంటే సూర్యుడికి ఒక ప్రత్యేకత అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఏంటంట, థండర్ సెన్స్ రెయిన్. ఓకే, థండర్ సెన్స్ రెయిన్ అనమాట. అంటే ఏంటి? ఉరుములు వర్షాన్ని పంపిస్తాయి. పంపించడం ఏంటమ్మా, అది ఉరుములు వస్తే వర్షం అనేది వస్తుంది. సో ఉరుములు పంపిస్తున్నాయి వర్షాన్ని. అండ్ ట్రీస్ అనేవి ట్రీస్ బేర్ ఫ్రూట్స్. ఓకే, ట్రీస్ అనేవి ఫ్రూట్స్ని బేర్ చేస్తున్నాయి. అంటే ఈ బేర్ అనేది ఎవరు చేస్తారు? జనరల్గా ఫీమేల్ ఒక బేబీని కన్సీవ్ చేసినప్పుడు బేర్ చేస్తారు. అంటే ఫెమినైన్ క్యారెక్టరిస్టిక్ అనేది ట్రీకి ఇవ్వడం జరిగింది. ఆల్ దిస్ ఈజ్ డిసీజ్డ్ మైండ్ విత్ డిఫెక్టివ్ లాంగ్వేజ్ అని అనడం జరిగింది. సో అంటే ఒక లైఫ్లెస్ థింగ్ని, అంటే లైఫ్ అనేది లేదు కదమ్మా వీళ్ళకి, ఈ లైఫ్లెస్ థింగ్కి మనము ఒక పవర్ అనేది అటాచ్ చేయడం జరిగింది. సో మైండ్ అనేది ఆలోచించడం మానేసి వీటికి ఎక్కువ రెస్పెక్ట్ అనేది ఇచ్చింది అనమాట. సో దీంతో మనం ఏంటి, సమ్ పవర్ అనేది వీటిలో ఉంది. సూర్యుడిలో పవర్ ఉంది, థండర్లో పవర్ ఉంది, ట్రీస్లో పవర్ ఉంది. సో ఈ విధంగా వాళ్ళు ఫస్ట్ నేచర్ వర్షిప్ అనేది స్టార్ట్ చేశారు. సో న్యాచురిజంలో నేచర్ వర్షిప్ అనేది ఉంటుంది. మ్యాక్స్ మల్లర్ ఫస్ట్ ఇలా చెప్పాడనమాట. సో వాళ్ళు చెప్పినట్టు కాదు, నేచరే ఫస్ట్ వర్షిప్ చేసేవాళ్ళం, దట్ ఈస్ కాల్డ్ నేచరిజం అని మ్యాక్స్ మల్లర్ చెప్పడం జరిగింది అనమాట. ఇది థియరీ అమ్మ. ఇప్పుడు మనం నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం, నెక్స్ట్ థియరీ చూద్దాం. చూడండి ఒకసారి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటమ్మా? టోటెమిజం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి?
టోటమిజం అన్నమాట. ఈ టోటమిజం ఎవరు చెప్పారు? డర్కీమ్. ఓకే, డర్కీమ్ అనే వ్యక్తి ఈ టోటమిజంని ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదమ్మా ఈ డయాగ్రామ్లో, ఇవే టోటమ్స్ అనమాట. టోటమ్స్ అంటే ఇట్లానే ఉంటాయి టోటమ్స్. ఓకే, ఇండివిజువల్ టోటమ్స్ కూడా ఉంటాయి. ఇండివిజువల్ టోటమ్స్ అంటే చాలా చిన్నవి ఉంటాయి అనమాట. ఇవి అందరూ పూజ చేసే టోటమ్స్. అంటే ప్రజలకి స్టార్టింగ్ ఎట్లా పెట్టాలో తెలియక ఈ విధంగా పెట్టేవారు. అంటే డర్కీమ్ ఏం చెప్తాడు? ఎర్లియస్ట్ ఫార్మ్ ఆఫ్ రిలీజన్ అనేవి యానిమిజం, యానిమాటిజం, న్యాచురలిజం అని కాదు. ఎర్లియస్ట్ ఫార్మ్ ఆఫ్ రిలీజియన్ అనేది టోటమిజం అని చెప్తారనమాట. అంటే ఇతను ఎందుకు చెప్తున్నారంటే అతను చాలా ఏరియాస్ తిరగడం జరిగింది. అతను ఏమనుకున్నాడు? ఓకే, అసలు ఎర్లియస్ట్ ఫార్మ్ ఆఫ్ రిలీజియన్ మనం ఎలా చెప్పగలము అంటే, మనం ఇప్పట్లో ఉన్న మోస్ట్ ప్రిమిటివ్ ట్రైబ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్ఫామ్గా సొసైటీతో కలకన్నా వాళ్ళ కల్చరల్ ట్రేట్స్ అనేవి అలానే ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏదైతే ఫాలో అవుతున్నారో అదే ఎర్లియస్ట్ ఫార్మ్ ఆఫ్ రిలీజన్ కింద మనం తీసుకోగలము అని డర్కీమ్ బిలీవ్ చేశాడు. సో ఈ విధంగా తను ఆస్ట్రేలియా చాలా కంట్రీస్ తిరిగి అరుంటాస్ ఆఫ్ ఆస్ట్రేలియా అనేవాళ్ళే అరుంటా ఆఫ్ ఆస్ట్రేలియా, వీళ్ళే అసలు మోస్ట్ ప్రిమిటివ్ ట్రైబ్ ఆన్ దిస్ ఎర్త్గా అతను నిర్ణయించడం జరిగింది. సో ఎస్, వీళ్ళు టోటమిజం ఫాలో అవుతున్నారు. టోటమిజం వీళ్ళందరూ కూడా, ఈ అరుంటాస్ ఆఫ్ ఆస్ట్రేలియా అందరూ, ఆ ట్రైబల్ పీపుల్ అందరూ కూడా హోట్స్లో నివసించేవాళ్ళు. హోట్స్ అంటే నథింగ్ బట్ సినిమాల్లో చూపిస్తారు కదా, ట్రైబల్ పీపుల్ అందరూ కూడా దగ్గర నివసిస్తారు చిన్న ఏరియాలో. దాన్ని మనం హోర్డ్ అని అంటామన్నమాట. ఆ హోర్డ్ దగ్గర వాళ్ళు అందంగా చెక్కబడిన వుడెన్ ప్లాంక్స్, ఇది ఎలా చెక్కబడిందమ్మా? ఇలా అందంగా చెక్కబడిన చురింగాస్ అనేవి ఉంటాయి. ఓకే, నథింగ్ బట్ టోటమిజం ఓన్లీ. ఓకే, చురింగాస్ అనేవి ఉంటాయి. ఆ చురింగానే మనం టోటెమ్ అని అంటాము. ఒక్కొక్క టోటెమ్ ఒక్కొక్క క్లాన్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఇక్కడ చూడండమ్మా, ఈ కలర్లో ఉందా? సో ఒక టైప్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా ఇది యూజ్ చేస్తారు, ఒక టైప్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా ఇది యూజ్ చేస్తారు, ఒక క్లాన్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా ఇది యూజ్ చేస్తారు. సో ఈ విధంగా టోటమిజం అనేది వచ్చింది. అంటే లయన్ తీసుకున్నారనుకోండి, లయన్ని చెక్కుతారు. టైగర్ని తీసుకున్నారనుకోండి, టైగర్ని చెక్కుతారు. ఇట్లా ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క టోటెమ్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. ఒక్కొక్క క్లాన్ కూడా ఒక్కొక్క టోటెమ్ని వర్షిప్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ టోటెమ్స్తో మనం ఏం చూడగలం అంటే, మిగిలిన కాన్సెప్ట్స్ కన్నా ఏం చూస్తామమ్మా? కలెక్టివ్ కాన్షియస్నెస్ అని చూస్తాము. అంటే ఆ హోర్డ్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా పొద్దున్న వచ్చి పూజ అనేది చేస్తాడు. ప్రతి ఒక్కరు కూడా ఉంటారు. ఓకే, దీన్నే కలెక్టివ్ కాన్షియస్నెస్ అని అంటారు. ప్రజలందరూ కూడా యాక్సెప్ట్ చేయడం జరుగుతుందన్నమాట. వాళ్ళు కాన్షియస్తో ఆ టోటెమ్కి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీన్నే మనం టోటమిజం అని అంటాము. సో ఎస్, డర్కీమ్ ఏం చెప్తాడు? టోటమిజమే మోస్ట్ ప్రిమిటివ్ ట్రైబల్ యూజ్ చేస్తున్నారు. ఇక్కడ చురింగాస్ ఎవరైతే, ఇక్కడ అరుంటాస్ ఆఫ్ ఆస్ట్రేలియా వాళ్ళు ఈ చురింగా అనేదాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇదే మనకి ఎర్లియస్ట్ ఫార్మ్ ఆఫ్ రిలీజియన్ అని అనుకోవడం అనేది జరిగింది. ఇది టోటమిజం అమ్మ. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ చూస్తాం, చూడండి ఒక్కసారి. నెక్స్ట్ కాన్సెప్ట్ మోనోథియిజం. పేర్లోనుందమ్మా. మోనో అంటే సింగిల్, థీజం అంటే గాడ్ అనమాట. దీన్ని ఎవరు చెప్పడం జరిగింది? స్మిత్ అండ్ ల్యాంగ్ వీళ్ళు ఇవ్వడం జరిగింది అనమాట. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, వీళ్ళు ఎస్, డర్కీమ్ ఏదైతే చెప్పాడో అదే కరెక్ట్. ఎర్లియస్ట్ ఫార్మ్ ఆఫ్ రిలీజియన్ ఏంటి అంటే మోస్ట్ ప్రిమిటివ్ ట్రైబల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళదే. బట్ ఇక్కడ అరుంటాస్ ఆఫ్ ఆస్ట్రేలియా కన్నా కొంతమంది ఉన్నారు. ఎవరు? బుష్మ్యాన్ ఆఫ్ ఆఫ్రికా అండ్ ఎస్కిమోస్. ఓకే, నార్త్లో ఉన్న ఎస్కిమోస్ కానీ, లేదంటే అండమాన్ ఐలాండర్స్ ఫ్రమ్ ఇండియా, మనకి ఉన్నారు కదమ్మా అండమాన్ ఐలాండ్స్లో మోస్ట్ ప్రిమిటివ్ ట్రైబ్స్ అందరూ కూడా వీళ్ళు. అరుంటాస్ ఆఫ్ ఆస్ట్రేలియా కన్నా వీళ్ళు చాలా మోస్ట్ ప్రిమిటివ్ ట్రైబ్. అయితే వీళ్ళందరూ కూడా ఎవరిని ఫాలో అవుతున్నారు? మోనోథియిజాన్ని ఫాలో అవుతున్నారు. అంటే సింగిల్ గాడ్కి వర్షిప్ అనేది చేస్తున్నారు. వాళ్ళలాగా నేచర్కి, సోల్కి, ఒక టోటెమ్కి దండం పెట్టట్లేదు. వాళ్ళు ఒక గాడ్ని తీసుకుంటున్నారు, దాన్ని ట్రైబల్ గాడ్ కింద తీసుకొని వాళ్ళు పూజ చేస్తున్నారు. అంటే మోనోథియిజం, సింగిల్ గాడ్నే వాళ్ళు నమ్ముతారు. ప్రతిదీ
కూడా ఆ గాడ్కి చెప్పేసే చేస్తారనమాట. సో దిస్ ఈజ్ ది ఎర్లియెస్ట్ ఫార్మ్ ఆఫ్ రిలీజియన్ అని చెప్పడం జరిగింది. అదేనమ్మా ఎవల్యూషనరీ థియరీస్ ఆఫ్ రిలీజియన్ అంటే. ఎవల్యూషనరీ థియరీస్ ఆఫ్ రిలీజియన్లో మనం ఏం చెప్తామంటే ప్రతి ఒక్కరూ కూడా ఎస్ వాళ్ళ మోస్ట్ ప్రిమిటివ్ రిలీజియన్ ఏదైతే ఉందో ద మోస్ట్ ప్రిమిటివ్ రిలీజియన్ ఏంటి ఎస్ అని స్టార్ట్ చేశారనమాట. రిలీజియన్ అనేది ఎట్లా స్టార్ట్ అయింది అనుకునే ప్రతి ఒక్కరు కూడా థీరీస్ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ థీరీస్ అనేవి పెట్టడం జరిగింది. సో చూశారు కదమ్మా, ఇదేనమ్మా టాపిక్ అనేది చాలా ఈజీ అనమాట. మనము 15 మార్క్స్ ఈ క్వశ్చన్ అనేది వస్తుంది. కన్ఫామ్గా నేమ్స్తో మనం గుర్తుంచుకుంటే 10 to 11 అండ్ 11.5 అయిన మార్క్ అనేది మనకు రావచ్చు. నీట్గా దీన్ని రిప్రజెంట్ చేసుకుంటే మనకి మోస్ట్ మార్క్స్ అనేవి ఈజీగా అచీవ్ చేయగలమమ్మా. అదే చెప్తున్నాను, అందుకని ఆంథ్రోపాలజీ అనేది చాలా ఈజీగా కంప్లీట్ అవుతుంది. నేను డైలీ 1 hour క్లాస్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ 4 monthsలో మీకు సిలబస్ అనేది కంప్లీట్గా క్లియర్ అవుతుందన్నమాట. సో మీరు ఖచ్చితంగా నన్ను చూసి ఆంథ్రోపాలజీ అనేది మీరు జాయిన్ అవ్వచ్చు. మీకు వెంటనే నోట్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుందమ్మా. సో ఇంకా లేట్ చేయకండి, వెంటనే ప్రత్యూష మేడంకి కాల్ చేయండి. మేడంకి కాల్ చేసి సబ్స్క్రిప్షన్ అనేది వెంటనే తీసుకోండమ్మా. మనము 50K సెలబ్రేషన్స్ అనేవి చేస్తున్నాం కాబట్టి మీరు ఖచ్చితంగా మన కోర్స్ ప్యాకేజ్ యాక్చువల్లీ 25,000 రూపీస్ అనమాట. దీని మీద డిస్కౌంట్ వచ్చి మనం 22,500 రూపీస్కే కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మార్కెట్లో ఉన్న అమౌంట్ కన్నా ఇది 50% అమౌంట్తో మనం 100% క్లాసెస్ ఎఫిషియన్సీ అనేది ప్రొవైడ్ చేయగలం అనమాట. ఓకేనా? ఎస్, మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. సో కన్ఫామ్గా ఇంకా లేట్ చేయకన్నా మీరు క్లాసెస్ అనేవి వెంటనే తీసుకోండి, సబ్స్క్రిప్షన్ అనేది వెంటనే చేసుకోండి అమ్మా. సో చెప్పాను కదమ్మా, 50K సెలబ్రేషన్స్ అని మనకు ఆప్షనల్స్ మీద 10% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మన యూపీఎస్సీ ఆన్లైన్, ఆఫ్లైన్, ఏపీఎస్సీ గ్రూప్ 1, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అన్నీ కూడా ఉన్నాయమ్మా. అన్నీ జాగ్రత్తగా చూడండి. ఈ కోర్స్ ప్యాకేజెస్ అన్నీ కూడా కేవలం 30th April వరకు మాత్రమే మనకి డిస్కౌంట్ ఉందన్నమాట. ఈ నెంబర్ చూడండి, ఈ నెంబర్ ప్రత్యూష మేడంకి 7893899553. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు సబ్స్క్రిప్షన్ అనేది వెంటనే తీసుకోండి. ఆంథ్రోపాలజీ కోర్స్ వెంటనే స్టార్ట్ చేయండి అమ్మా, మీకు ఈజీగా కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? ఎస్. అండ్ సి మన ప్రతి వీడియో వెనకతనే చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. మీరు దాన్ని అప్రిషియేట్ చేస్తారని మేము అనుకుంటున్నాము. సో డూ హిట్ ది లైక్ బటన్ అండ్ మీ ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి. ఎవరైనా ఆంథ్రోపాలజీ అనుకుంటున్నారు అంటే మన ఇన్స్టిట్యూట్ని రిఫర్ చేయండి అమ్మా. ఓకేనా? ఎస్, థ్యాంక్ యూ.